నర్సారావుపేట మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీలు సుస్థిర అభివృద్ధి సాధించడంపై ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నర్సారావుపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారి టీవీ కృష్ణకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణకుమారి మాట్లాడుతూ డిసెంబర్ 10 నుంచి 19వ తేదీ వరకు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సచివాలయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు నాగానంద్ తదితర మండల అధికారులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజు నుంచి మన నర్సారావుపేట మండలంలో LSDG గోల్స్ అని చెప్పేసి లోకల్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనకి 9 ఉన్నాయి. మరి వాటి మీద శిక్షణ పొంది గ్రామాల్లో మనం చేసేటువంటి కార్యక్రమాల మీద ఏ విధంగా మనం అభివృద్ధిని సాధించాలి, గ్రామాలని పటిష్టంగా ఏ విధంగా మార్చుకోవాలి అనేటువంటి దాని మీద మనం ఈ 8 రోజులు శిక్షణా తరగతుల్ని 4 బ్యాచెస్గా మరి బ్యాచ్కి 2 రోజుల తరఫున శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో URD గారు, అట్లాగే ట్రైనింగ్కి వెళ్ళొచ్చినటువంటి 2 పంచాయత్ సెక్రటరీసు, MPHO గారు, ICDS డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేసి మీకు ఈ శిక్షణను ఇవ్వడం జరుగుతుంది. మరి 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు జరుగుతున్నటువంటి ఈ శిక్షణలో సచివాలయ సిబ్బంది అందరూ కూడా హాజరై మరి ఈ శిక్షణని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము. అదేవిధంగా మనం చేసేటువంటి పనుల్లో ఈ శిక్షణని మరి మీరు ఉపయోగించుకొని మన గ్రామాల డెవలప్మెంట్కి చక్కగా ఉపయోగపడతారని చెప్పేసి ఆశిస్తూ మనకి అవకాశం ఇచ్చినటువంటి ఈ శిక్షణా తరగతి టీం మెంబర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.